అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇవాళ రాయలసీమ జిల్లాలన్నింటిలో కూడా తీవ్రమైన వర్షాభావ పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ కూడా వర్షాలు రానందువల్ల ఇవాళ చెరువులన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. లక్షలాది ఎకరాల్లో పంటలు పెట్టక బీడు భూములుగా ఉన్నాయి. ఈ తరుణంలో మహారాష్ట్రలోను కర్ణాటకలో పై భాగంలో కురిసిన భారీ వర్షాలకు కృష్ణా నది జలాలన్నీ కూడా రావడం వల్ల అటు శ్రీశైలం ప్రాజెక్టు, ఇటు తుంగభద్ర ప్రాజెక్టు రెండు కూడా నిండినాయి. అయితే దురదృష్టవశాత్తు తుంగభద్ర డ్యాంలో 19వ గేటు కొట్టుకుపోయిన ఫలితంలో చాలా ఇబ్బందులు పడ్డారు, నిరాశకు గురయ్యారు. కానీ మెకానికల్ ఇంజనీరు కన్నయ్య నాయుడు గారి ఆధ్వర్యంలో ఆ గేట్ను ఇవాళ మరమ్మతులు చేయడం అనేది వారిని, అందులో పాల్గొన్న సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నది ఏమంటే, ఇవాళ రాయలసీమ వ్యాప్తంగా చెరువులు, రిజర్వాయర్లు అన్నీ కూడా నింపాలని కోరుతూ ఉన్నాం. అందుకుగాను శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ప్రతిరోజు 69,000 క్యూసెక్కుల నీరు కిందికి వదులుతూ ఉన్నారు. చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఈ తరుణంలో మళ్ళీ అవన్నీ కూడా డిప్లీట్ అయిపోతే రాబోయే రోజుల్లో చాలా కష్టము. విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉత్తరం కూడా రాస్తా ఉన్నాం.